ఈ యొక్క రాశికి వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారము, లాభస్థానంలో రవి బుధగ్రహ సంచారము, దశమ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము, పంచమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము. గత కొంతకాలంగా వృశ్చిక రాశి వారికి బాలేదనంటే ఆలోచన స్థానంలో, నిర్ణయ స్థానంలో, ఈ యొక్క సంతానానికి సంబంధించిన స్థానాలలో శనేశ్వరుడి యొక్క సంచారం ఉంది. చతుర్థ స్థానంలో రాహు ఏం ఉపయోగాన్ని ఇవ్వరు. ఈయన ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, అందరిలో మనం నవ్వులు పాలవుదామా, ఈ రకమైనటువంటి ఆలోచనలకి, ఈ రకమైనటువంటి వివాదాస్పద అంశాలకి ఈయన కారణం అవ్వటం అనేది జరుగుతుంది. మన కుటుంబము, మన ఆలోచనలు ఇవే కదా మన భవిష్యత్తుని, మన ప్రస్తుతాన్ని నిర్ణయించేది. ఈ స్థానాలలో ఈ యొక్క గ్రహాల సంచారం ఉన్నది. మనకి మంచి మాటలు చెప్పే గురువులన మనం నిర్లక్ష్యం చేస్తాము, మనమేం పట్టించుకోము. వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన మంచి మాటలు విని ఆ విధంగా మనం నిలదొక్కుకోగలిగితే అన్ని విధాలా మంచిది. కేవలం గురుస్థానం అని అంటే ఎవరో పెద్దవాళ్ళు అయిన వాళ్ళే అవ్వనవసరం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్పే మాటలు, మీకు ఇచ్చే సలహాలను మీరు విని పాటించగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. రాహువు, కేతువు, శని ఎవరు ఏమీ చేయలేరు. మీకు జరగాల్సిన మంచి జరుగుతుంది. మీకు వచ్చే ఆటంకాలు ఏమీ ఉండవు. ఎందుకంటే మీ ఆలోచన మీద మీ పెద్దవాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో తప్పులున్నా వాళ్ళు సరిచేస్తారు కాబట్టి అది బాగుంటుంది. లేదా సొంతంగా తీసుకునే నిర్ణయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. పెద్ద ప్రయోజనాలను మాత్రం మీరు దక్కించుకోలేరు. వృత్తిరీత్యా ఉద్యోగాలలో మంచి ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. చికాకు కలిగించేవారు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ దాటి మీరు ముందడుగు వేయగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలను మీరు దక్కించుకోగలుగుతారు. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు, లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము, లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము, చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి. మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము. ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి. ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి.
ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్న వ్యాపారాలు కలిసి వస్తాయి. ఏదైతే మీరు చేయాలని కోరుకున్నారో, ఆశించారో ఆ కార్యక్రమాలను సక్రమంగా చేయగలుగుతారు. మనస్తృప్తిని, మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. రాజరాజేశ్వరి దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని పొందగలుగుతారు.